హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దీపావళి పండుగ అంటేనే చిన్న పెద్ద అందరికీ ఎంతో ఇష్టం. పిల్లలైతే దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు టపాసులు కాలుద్దామా అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. మరి అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు? నరకాసురుడు ఎవరు? సత్యభామ నరకాసురుడిని ఎందుకు చంపింది? దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు? ఇలా దీపావళి పండుగ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని ఎవ్వరికీ కనపడకుండా పాతాళంలో ఉన్న సముద్రంలోనికి దాచేస్తాడు. దీంతో భూదేవి తనను ఎలాగైనా కాపాడమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. దాంతో విష్ణుమూర్తి అతి భారీ కాయంతో ఆది వరాహ రూపాన్ని దాల్చి పాతాళంలోనికి వెళ్ళి హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి అతడిని సంహరించి తన పొడవాటి కోరల మీద భూమిని బయటకు తీసుకొని వచ్చి యథాస్థానంలోనికి ఉంచుతాడు. హిరణ్యాక్షుడు బారి నుంచి తనను రక్షించిన వరాహస్వామి పట్ల ఎంతో కృతజ్ఞత చూపిన భూదేవి తనను వివాహం చేసుకోవాలని అడుగుతుంది. భూదేవి కోరికను మన్నించిన వరాహస్వామి ఆమెను వివాహం చేసుకుంటాడు. వీరిద్దరి సంగమం ఫలితంగా వీరికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడే నరకాసురుడు. తన కడుపున వికృత రూపంతో రాక్షసుడు జన్మించడంతో ఎంతో బాధపడిన భూదేవి వరాహస్వామి దగ్గరకు వెళ్ళి, స్వామి, ఏమిటి ఈ విపరీతము అని అడుగుతుంది. భూదేవి మాటలకు చిరునవ్వు నవ్విన వరాహస్వామి, మనమిద్దరం నిషిద్ధ కాలం అయిన అసుర సంధ్యవేళ సంగమించిన ఫలితంగానే మనకు రాక్షస లక్షణాలతో పుత్రుడు జన్మించాడని, ఇది దైవ నిర్ణయం అని చెప్తాడు. దాంతో విచారించిన భూదేవి, స్వామి, మీరు రాక్షసులను సంహరిస్తారు కదా, కానీ మన పుత్రుడిని మాత్రం మీ చేతులతో మీరు ఏ రూపంలోనూ చంపవద్దని ప్రాధేయపడుతుంది. తల్లి ప్రేమను అర్థం చేసుకున్న వరాహస్వామి, సరే, నీ పుత్రుడిని నా చేతులతో నేను చంపను, కాలగమనంలో నీవే అతడిని సంహరిస్తావని చెప్తాడు. వరాహస్వామి మాటలను అర్థం చేసుకోలేకపోయిన భూదేవి, లోకంలో ఎక్కడైనా కన్న కొడుకుని కన్న తల్లే చంపుకుంటుందా అని తన మనస్సులో తాను అనుకొని నరకాసురుడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా తన కుమారుడు నరకాసురుడితో మిథిలా నగరానికి చేరుకున్న భూదేవి తన తండ్రి జనక మహారాజు చేతిలో నరకాసురుడిని పెట్టి ఇతడిని ధర్మబద్ధంగా పెంచమని చెప్తుంది. దీంతో జనక మహారాజు నరకాసురుడిని ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచి అతడికి సకల విద్యలను నేర్పించి గొప్ప వీరుడిలా తీర్చిదిద్దుతాడు. సకల విద్యలను అభ్యసించి ఎంతో శక్తివంతుడిగా మారిన నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకొని ప్రాగ్యోతిపురమును అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. నరకాసురుడు తన రాజ్యంలోని ప్రజలను ఎంతో న్యాయబద్ధంగా వారికి ఎటువంటి కష్టం రానివ్వకుండా పాలిస్తూ ఉంటాడు. నరకాసురుడు చిన్నతనం నుంచి దేవీ భక్తుడు. తన రాజ్యంలో కొలువు తీరి ఉన్న కామాఖ్య అమ్మవారిని తన కులదైవంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవాడు. అలా కాలగమనంలో త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం ప్రారంభం అవుతుంది. యుగధర్మం ప్రకారం నరకాసురుడిలో కొద్ది కొద్దిగా అసుర లక్షణాలు రావడం మొదలవుతాయి. నరకాసురుడికి తన పక్క రాజ్యం సోనితాపురం రాజైన బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు ఎంతో క్రూరుడు. స్త్రీలను ఒక విలాస వస్తువుగా చూస్తూ ఉంటాడు. నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయడం బాణాసురుడికి అస్సలు నచ్చదు. పడక గదిలో సుఖాన్ని ఇచ్చే ఆడదానిని నీవు పూజలు ఎలా చేస్తావు అని అంటూ బాణాసురుడు నరకాసురుడికి మొత్తం బుద్ధిని కూడా కొద్ది కొద్దిగా మార్చేస్తాడు. పూర్తిగా బాణాసురుడి స్నేహంలో మునిగిపోయిన నరకాసురుడు అమ్మవారికి పూజలు చేయడం మానేస్తాడు. బాణాసురుడితో స్నేహం మూలంగా నరకాసురుడిలో కూడా క్రూర ప్రవర్తన అనేది మొదలవుతుంది. అలా పూర్తి అసురుడిగా మారిన నరకాసురుడు కనపడిన స్త్రీలల్లా చెరబడుతూ ఉంటాడు. ఎన్నో రాజ్యాలపైన దండయాత్రలు చేసిన నరకాసురుడు అక్కడి రాజులను ఓడించి ఆ రాజ్యంలోని రాణులను, అందమైన స్త్రీలను చెరబట్టి వారిని బలవంతంగా తన రాజ్యంలోనికి తీసుకొని వచ్చి తీవ్రంగా వేధిస్తూ ఉంటాడు. అతడికి ఎవరూ ఎదురు నిలిచే ధైర్యం చేయకపోవడంతో మరింతగా రెచ్చిపోయిన నరకాసురుడు స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అందరినీ హింసించి దేవతల తల్లి అయిన అతిథిని తీవ్రంగా అవమానించి ఆమె చెవి కుండలాలను తీసుకొని వచ్చేస్తాడు.
దీంతో ఎంతో భయకంపితులైన దేవతలు ద్వారకా నగరానికి వెళ్ళి మమ్మల్ని నరకాసురుడి బారి నుంచి ఎలాగైనా కాపాడమని వేడుకుంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించిన విష్ణుమూర్తికి తాను నరకాసురుడిని చంపలేనని ముందే తెలుసు. దాంతో దేవతలను ఓదార్చిన శ్రీకృష్ణుడు త్వరలోనే నరకాసుర వధ జరుగుతుందని, మీరు భయపడవద్దని వారికి అభయం ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు. ఇదే సమయంలో భూదేవి సత్యభామగా అవతరిస్తుంది. సత్రాజిత్తుకు కుమార్తెగా జన్మించిన సత్యభామకు గత జన్మలో నరకాసురుడు తన పుత్రుడు అనే విషయం ఏమాత్రం గుర్తుకు ఉండదు. జాంబవంతుడు దగ్గర నుంచి సమంతకమణిని తీసుకువచ్చిన శ్రీకృష్ణుడికి సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అలా కాలం గడుస్తూ ఉండగా నరకాసురుడు స్త్రీలపైన చేస్తున్న అకృత్యాలను గురించి తన చెలికత్తెల ద్వారా తెలుసుకున్న సత్యభామ అతడి పైన కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదే సమయంలో శ్రీకృష్ణుడు నరకాసురుడిపైకి యుద్ధానికి వెళ్తున్నాడనే విషయం తెలుసుకున్న సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీతో పాటు నేను కూడా యుద్ధానికి వస్తాను. ఆడవాళ్లను అంతగా హింసిస్తున్న నరకాసురుడి మరణం మీ చేతిలో ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది అని అడుగుతుంది. సత్యభామ మాటలను విని చిరునవ్వు నవ్విన శ్రీకృష్ణుడు ఆమెను తన రథంపైకి ఎక్కించుకొని నరకాసురుడిపైకి యుద్ధానికి వెళ్తాడు. యుద్ధ రంగంలో దూకిన శ్రీకృష్ణుడు నరకాసురుడితో తీవ్రంగా యుద్ధం చేస్తాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడి పైన ఎన్ని ఆయుధాలను ప్రయోగించినా సరే అవేమీ అతడిని ఏమీ చేయలేకపోతాయి. దీంతో మరింతగా రెచ్చిపోయిన నరకాసురుడు తన ఆయుధాన్ని శ్రీకృష్ణుడి మీద విసురుతాడు. ఆ ఆయుధ ప్రభావంతో శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. శ్రీకృష్ణుడు రథం పైన పడిపోవడం చూసి వికటాట్టహాసం చేసిన నరకాసురుడు సత్యభామతో నీచంగా మాట్లాడుతాడు. నరకాసురుడి మాటలు విని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన సత్యభామ శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న విల్లును తీసుకొని శరవేగంగా నరకాసురుడిపైకి పదునైన బాణాలను విడుస్తుంది. దాంతో సత్యభామ వేసిన బాణాల దాటికి తట్టుకోలేక నరకాసురుడు అక్కడే కుప్పకూలిపోయి మరణిస్తాడు. అలా భూదేవికి వరాహస్వామి ఇచ్చిన మాట ప్రకారం కన్న తల్లి చేతిలోనే నరకాసురుడు మరణిస్తాడు. ఇలా లోకకంటకుడు అయిన నరకాసురుడిని సత్యభామ సంహరించిన రోజునే నరక చతుర్దశిగా జరుపుకుంటారు. లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసురుడి మరణం గురించి తెలుసుకున్న ప్రజలందరూ ఎంతో ఆనందోత్సాహాలతో ఆ తర్వాతి రోజున చెడుపైన మంచి గెలిచిందనే సంకేతంగా దీపాలను వెలిగించి దీపావళిని జరుపుకుంటూ వస్తున్నారు. అలానే ఇదే రోజున రావణాసురుణ్ణి సంహరించి శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యలో అడుగుపెట్టాడట. జూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయిన పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకొని హస్తినాపురంలోనికి అడుగుపెట్టిన రోజు కూడా ఇదేనట. వామనుడు బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపిన రోజు కూడా ఈ రోజేనట. అలానే తొలి తెలుగు రాజు అయిన శాలివాహనము విక్రమాదిత్యుడిని ఓడించి ఆంధ్ర మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రోజు కూడా దీపావళి రోజునేనట. అలా ఎంతో ప్రాశస్త్యమైన ఈ రోజుని చెడుపైన మంచి గెలిచిన దానికి ప్రతీకగా ప్రజలందరూ దీపాలను వెలిగించి టపాసులను కాలుస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. దీపావళి ప్రపంచం మొత్తం కాంతిమయం చేస్తుంది. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.